ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ చిన్న వీడియో చివరి వరకు వినండి. జీవితానికి, ఆధ్యాత్మిక జ్ఞానానికి, ప్రశాంతతకి పనికొచ్చే విషయం చాలా చెప్పడం జరిగింది. తక్కువ లెంగ్త్లో ఎక్కువ విషయం చెప్పడం జరిగింది కాబట్టి వీడియో చివరి వరకు పూర్తిగా వినండి. చివరి వరకు నమో భగవతే వాసుదేవాయ. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము, యవనము, ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందురు కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహనమునందరు అని తాత్పర్యం పై శ్లోకానికి. ఇది సాంఖ్యయోగములో 13వ శ్లోకం, అధ్యాయం 2లో. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన భాష్యం ఏంటంటే, పుట్టిన ప్రతి వారికి శరీరం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు బాల్యము మొదటిగా పుట్టిన తర్వాత, ఆ తర్వాత యవ్వనం, ఆ తర్వాత ముసలితనము జరుగుతూనే ఉంటుంది. మరొక ప్రధాన విషయం, ఇలా జరిగిన తర్వాత ఈ స్థితుల గురించి, బాల్యం గురించి, యవ్వనం గురించి, ముసలితనం గురించి, దీని మీద వచ్చే మార్పుల గురించి ఎలాంటి మోహము లేకుండా, అలానే భయాలు లేకుండా, ముసలితనం తర్వాత శరీరం లేకుండా అయిపోతుందనే విషయం తెలిసి కూడా దానికి కూడా ఎలాంటి భయం లేకుండా ధీరులు ఉంటారు. ధీరులు మోహమునందరూ అని చెప్పారు. ఇక్కడ ధీరులు అంటే ఎవరంటే, ఎవరైతే ఆత్మ గురించి, పరమాత్మ గురించి, అలానే ఆధ్యాత్మ గురించి, భౌతికం గురించి, ఈ 4 విషయాల్లో పూర్తి విశ్లేషణతో, అవగాహనతో జ్ఞానాన్ని పొందుతారు, వాళ్ళు ధీరులు. ఈ 4 విషయాల్లో అవగాహన పొందిన వాళ్ళే మోహమునందరు. దాని మీద ఆశ పెట్టుకోవడం కానీ, అట్లానే వచ్చే మార్పులకి చింతించడము, అంటే బాల్యం నుంచి యవ్వనంకి వస్తున్నప్పుడు ఆ అందాన్ని చూసి మురిసిపోవడం అని కానీ, అలానే ఎవరి నుంచి కౌమార్యం, ఆ తర్వాత ముసలితనం వస్తూ ఉండగా చింతించడం కానీ, ఆ తర్వాత ప్రాణం పోతే అందరిని వదిలి వెళ్తాము, ఆస్తులు ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచనలతో బాధపడతాము, ఇదేది ఉండదని చెప్తున్నారు ధీరులకి. కాబట్టి అవన్నీ లేకుండా పరమాత్మని పొందే అంత సామర్థ్యం కూడా పొందాలంటే అధీరులుగా మారాలి. ఆ ధీరులుగా మారటమే ఆత్మ పరమాత్మ గురించి జ్ఞానము, అలానే భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము, ఈ 4 విషయాల్లో పూర్తి జ్ఞానం తెచ్చుకోవాలి. జ్ఞానము తేలికలుగా తెచ్చుకోవడమే కాకుండా దాన్ని స్టాండర్డ్గా నిలుపుకోవడానికి, అలానే మానసికంగా ఉండగలగటానికి, అలానే ప్రవర్తించగలగటానికి, ఆ తెచ్చుకున్న అవగాహనని స్టాండర్డ్గా చేసుకునే ఎలాంటి ప్రణాళికలు ఉండాలి. భౌతిక జీవితంలో ప్రణాళికలు, అలానే ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన సాధనలు ఉన్నప్పుడు అది జరుగుతుంది. ఏంటి దానివల్ల లాభం అంటే, ఈ రకరకాల మార్పులకి ఒకసారి ఆనందం, ఒకసారి బాధ, అలానే వ్యధలు, చివరికైతే దాదాపుగా అందరికీ వ్యధలే ఉంటాయి. అంటే ఈ శరీరము అనారోగ్యం అవటం గురించి కానీ, అనుకున్నవి అనుకున్నట్టుగా పూర్తి కాలేదు జీవితంలో అనే విషయంలో కానీ, ఇంకా ఈ లోకం వదిలి వెళ్ళిపోయే టైం మనకు దగ్గర పెట్టేట్టుగా అనిపిస్తుంది అని అనిపించినప్పుడు కానీ, వాటి వల్ల వచ్చే భయాలు, బాధలు, ఆందోళనలు ఇవే ఎక్కువగా ఉంటాయి చివరికి. కాబట్టి వాటి గురించి అలాంటి భయాలు, ఆందోళన లేకుండా ముందు నుంచి అవగాహన ఉంటే, ఆ ముందు నుంచే ఒక ప్రణాళిక జీవితం నడుస్తూ ఉంటుంది. దాని తగ్గట్టుగా ఎలా జీవితాన్ని సాగించాలి, ఎలా ముగించాలి, ఆ ముగించినప్పుడు మనం ఏమి పొందాలి, ఆ పొందితే ఏం జరుగుతుంది,
అని తెలుసుకొని అది పొందే విధంగా ప్రణాళికలతో ఉంటూ ఉంటే జీవితం మొత్తం దాన్నే పొందుతారు. అట్లా ప్రతి మనిషి ఈ ప్రణాళికతో ముందు నుంచే ఉండాలి. ఈ బాల్యం యవ్వనంలో మనసు ఎలా అంటే అటు వెళ్తూ ఉంటుంది. ఏది అర్థం కాదు, ఏది నిజము, ఏది సత్యము, ఏది అశాశ్వతం, ఏది శాస్త్రం, ఏది తెలీదు. సరిగా చెప్పే పెద్దవాళ్ళు అందుబాటులో ఉండరు. చాలా అదృష్టవంతులకి పూర్వజన్మ సుకృతం వల్ల అలా అందుబాటులో ఉంటారు పెద్దవాళ్ళు, గురువులు. ఉన్నప్పుడు వెంటనే ఉపయోగించుకొని ఆచరణలో పెట్టుకుంటూ ఉండాలి. అట్లానే పెద్దవాళ్ళు కూడా సరిగా తెలియనప్పుడు అలాంటి వాటిని ఇష్టపడుతున్న పిల్లల్ని అదే దారిలో భయపడకుండా ప్రోత్సహిస్తూ ఉండాలి. ఏదైనా పెద్దవాళ్ళ వలన, జ్ఞానం ఉన్న వాళ్ళ వలన, గురువుల వలన మంచిగా జరిగింది కాబట్టి ఇంట్లో ఇలాంటి ఇష్టాలు ఎవరికున్నా సరే ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సహించలేకపోవడం కూడా వాళ్ళలో కూడా అధీరత్వం లేనందువల్లనే, జ్ఞానులు కానందువల్లనే ప్రోత్సహించలేరు. అట్లీస్ట్ ఆ జ్ఞానానికి దగ్గరదాం అనుకునే వాళ్ళని ఆ జ్ఞానం లేని వాళ్ళు ప్రోత్సహించడం నేర్చుకోండి. ఓం నమస్తే.